ఒక సుందరమైన గడ్డి మైదానంలో ఒక పెద్ద కుందేలు ఉండేది. దాని పేరు బ్రూనో. బ్రూనో ఎప్పుడూ తన తోటి జంతువులతో పోటీపడి తన బలాన్ని ప్రదర్శించుకోవడానికి చూస్తూ ఉండేది. ఒకరోజు బ్రూనో మైదానంలో ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న పక్షి ఒక చిన్ని విత్తనాన్ని నేలలో నాటడానికి కష్టపడుతూ ఉండడం చూసింది. వెంటనే బ్రూనో అక్కడికి వెళ్లి ఏమి చేస్తున్నావు చిన్నదనా అని పక్షిని అడిగింది. నేను ఒక విత్తనాన్ని నాటుతున్నాను. ఒక రోజు ఇది చెట్టుగా మారి ఎందరికో ఇది ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తుంది ఆ పక్షి చిలిపిగా చెప్పింది. వెంటనే బ్రూనో ఇంత చిన్న విత్తనానికి అంత కష్టపడుతున్నావా? నేను ఈ పనిని సెకండ్లలో చేయగలను అని చిన్ని పక్షిని హేళన చేస్తూ మాట్లాడింది బ్రూనో. అప్పుడు ఆ పక్షి అయితే మీరు సహాయం చేయగలరా నవ్వుతూ అడిగింది. బ్రూనో గర్వంతో దానిని అంగీకరించి ఆ విత్తనాన్ని నేలలో నాటడం చాలా సులభమని భావించాడు. వెంటనే తన పెద్ద పంజాతో విత్తనాన్ని నాటడానికి ప్రయత్నించాడు. అయితే తన శరీరం చాలా కఠినంగా ఉండడంతో విత్తనం మొత్తం విరిగిపోయి పిండిగా మారింది. ప్రతిసారి బలము ఒకటి మాత్రమే విజయాన్ని చేకూర్చలేదు. కొన్నిసార్లు చిన్న చర్యలకు కూడా సహనం, ఓపిక ఎంతో అవసరమని బ్రూనోతో అంది. వెంటనే బ్రూనోకు సిగ్గు అనిపించింది. తను పెద్దగా మరియు బలంగా ఉండడం మాత్రమే తను ఉత్తమంగా చేయలేదని గ్రహించాడు. ఆ రోజు నుంచి బ్రూనో తన బలాన్ని ఇతరులకు సహాయం చేయడానికి మరియు సున్నితంగా ఉండడానికి ఉపయోగించడం ప్రారంభించాడు.